పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనంలో, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడుకునేవాడు తనకు నాశనము తెచ్చుకొనును అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రిలారా, మనం నోటికి వచ్చినట్లు ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడటం వలన వ్యర్థమైన మాటలన్నిటిని బట్టి ఒక రోజున దేవునికి మనము లెక్క అప్పగించుకోవలసి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము మనము ఏ ఏ విషయాలు పడితే ఆ విషయాలు మాట్లాడినప్పుడు, ఎలా పడితే అలా మాట్లాడినప్పుడు, మన నోరు మనం కాచుకొనకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు మనల్ని మనమే నాశనం చేసుకుంటాము అనేసి వాక్యం సెలవిస్తుంది. కనుక మనము మన నోటిని మనం కాపాడుకోవాలి. మనం మాట్లాడే వ్యర్థమైన మాటలకి మనం కాపుదల పెట్టుకొని ప్రభువు ఇచ్చిన శ్రేష్టమైన దేవుని వాక్యమును మనము ధ్యానిస్తూ, ప్రభును స్తుతిస్తూ, ప్రభువును గణపరుస్తూ, ప్రభు యొక్క మాటలే మాట్లాడేవారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.